వద్దురా బాబు వద్దురా. ఇది రాంబాబు గారి సెల్రా. నా సెల్లా మన కారు ఇక్కడే ఉందిరా. వద్దురా బాబు, దెయ్యం ఉందిరా. వెళ్తే కదా తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గాడే ఆ అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతాం. ఎలాగైనా సరే ఈ గండం నుంచి బయటపడాలి. ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండి రా. ప్లీజ్ ప్లీజ్ రా. శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతాంరా. వద్దురా బాబు. ఓకే, అది శవం అయితే దాన్ని పాతి పెట్టి మనందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకేరా, 10 వెళ్దాం. వద్దురా, నా మాట వినరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ నాయనో. రఘు స్పీడ్ గా పరిగెట్టగలరా బాబు? పరిగెట్టి పరిగెట్టి మనసు అయిపోయారు. సౌండ్ ఇది. అమ్మయ్యా. ఏమి లేదేట్రా. రే, ఏది జరిగినా మన మంచికే. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదండ్రా. జాగ్రత్తగా వినండి. మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు అసలు. ఇంటికెళ్ళి కానీ అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్ గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడెలాగూ యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయటకు కదలకండి, సరేనా? అరే రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదురా బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. దెయ్యమరా బాబా. చూడరా, దెయ్యం ఉంటుందిరా బాబు. దెయ్యరా, చూడమని చెప్పాను కదా. పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు ఏంట్రా? ఈ బక్ కూడా రీచ్ అయ్యట్లా. తోని అబ్బా. అది లారీరా. ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావదెప్పొచ్చు కదా. అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్లో వస్తుందో, ఎట్లుంటి వస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో భయంగా ఉందిరా మావా. అప్పటికి చెప్తాను దొంగ కొడుకులారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని. అది చూడకరా దెయ్యం ఉంది. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకులరా బావా. ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. ఒరే నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చిరాయాలారా, బీర్రా. పిచ్చిరాయాలారా, బీర్రా. అల్లం పెట్టేశారు కదా. తాగినంత దీపాను ఆ బాటిల్ ఓపెన్ చేసేవరా? నీకే కదమ్మా, మాకు దిగిపోయింది. ఫస్ట్ మేము తాగిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా. చాలా ఏడుగా ఉంది బీర్. తాగేద్దాం. ఇందా
కారు దిత్తనే భయం వేస్తుంది. అమ్మ ఇలాగరా నెమ్మదిగా దగ్గర మంచి పాట వేసుకుందా. బై బై బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, నువ్వు వచ్చే వారో 10 రోజులకి రవణమ్మ, అటు బస్సు ఇటు బస్సు మయాన బస్సులోన మన వెళ్దాం రవణమ్మ, ఇంతకి నీకు యాక్సిడెంట్ అయిందన్నమాట. నీ కంటినే ఎట్లా కనబడుతున్నాను రా. నీకు యాక్సిడెంట్ అయింది. ఓసారేమో మేము స్కూల్ నుంచి ఫ్రెండ్స్ సార్ అన్నాడు. అవును. ఈడు ఓసారేమో అడవిలోకి మందు దాడానికి వచ్చాం సార్ అన్నాడు. ఇంకోసారేమో అమ్మాయి సూపర్ సార్ అన్నాడు. ఇప్పుడు వచ్చి దయ్యం సార్ అన్నావు, యాక్సిడెంట్ అయింది సార్ అన్నావు. ఆ రోజు ఏమైందంటే ఏంటయ్యా అరుపులు వినిపిస్తున్నాయి? నిన్నే. నేనేం అరవలేదండి. నువ్వు కదయ్యా, నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడెక్కడో. మీరే చెప్పారు కదండి ఇక్కడెక్కడో గూడి ఉందని. వాళ్ళే అరుచుంటారు. నాకు తెలుసురా వాళ్ళు ఎందుకు అరిచారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, కారణం ఏంటో నాకు బాగా తెలుసురా. అవును నాదేదిరా? మీది మీ దగ్గరే ఉంటుందండి. అయ్యి బాబా ఎక్కువ మాట్లాడుతున్నావు. అది కాదరా నాకు గన్ను. గన్న కేసులో ఉంటుందండి. నాకు తెలుసులే అబ్బాయి. రేయ్ జాగ్రత్త, ఫాలో మీ. మాకు తెలుసులేండి ఫాలో అవ్వాలని. నోరు మూసుకుని ఫాలో అవ్వు. ఏయ్ అంగుళం వెతకండి. ఏంటి ఎదిగేది? రంగురాళ్ళ? నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా ప్రమోషన్ మీద అండి. ఒరే ఉమ్మేసు, నిన్ను సస్పెండ్ చేస్తా. మనోహరు, నేను రిజైన్ చేస్తా. ఏం లేదండి. వద్దండి బాబు, మీరేం చేస్తే మేము మళ్ళీ అది చేసామనుకోండి మీరు కోపడతారు. అది కాదయ్యా, నేనే చెప్తున్నాను కదా, కూర్చోండయ్యా. ఈయన్ని నమ్మింది ఒకటి బాబు. ఏంటై తింటున్నారు? ఉమాపతి మాత్రలండి. ఉమాపతి వాడేవాడు? అంటే హోమియోపతి మాత్రలండి, దాహం ఆకలి లేకుండానండి. అమ్మగాడిదులు అంటే నేను మనిషిలా కనపట్లేదా? ఎందుకండి ఆ డౌట్? అంటే నేను చచ్చిపోతే నా పోస్ట్ నువ్వు కొట్టేద్దామనా? నేను బతికుండగా మిమ్మల్ని బతకనివ్వనయ్యా. నాతో పెట్టుకుంటారా? అదేంట్రా అన్ని మాత్రలు ఒకేసారి మింగేశాడు? ఆడు మాత్రలే కాదండి, మెడికల్ షాప్ నే మింగేయగలడు. ఇప్పుడు చూడు ఆడి దోలు తీరుతుంది. అంటే నాకేం అర్థం కాల. డాక్టర్ గారు చెప్పారు కదరా, ఓవర్ డోస్ లో వేసుకుంటే బతుకు బాత్రూమ్ అయిపోతుందని. ఇక్కడే ఉన్నాం సార్. అది మాత్రం అడగండి. ఈ అడవిలో ఏ మూల ఏదుందో మాకంటే మీకే బాగా తెలుసు సార్. అక్కడెక్కడ నేలకుంటుంది నాకు తెలుసు. ఫాలో మీ. మీ పని కదండి, మీరే వెళ్ళరండి. బెస్ట్ ఆఫ్ లక్ సార్. అన్నా, ఈయన కొడుక్కి జిత్తులు ఎక్కువ. సిటీ పోలీసుల్నే గడ 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 గడలాడించి ఉచ్చబోయించాన్రా. అలాంటిది సంచలనం అన్న అన్నమెళ్ళ తాయితూ పక్కన పోరి చేతిలో గన్నున్న కొడకల్లారా
ఇది చూసి ఎవరైనా నిజాలు చెప్తారు. మీరందరా పాత వచ్చిన సార్ వీడే సార్ అందుకే నాకు ఆగి పెట్టలేసావు. నా కొడక రారా సార్ నన్ను ఇరికించినట్రా మీ అమ్మ కడుపులు మాడ. నేను ఈ అడవిలో వాచ్వారి సార్. వీళ్ళతో పాటు సిటీ రామంటే వీళ్ళతో పాటు కారెక్కాను సార్. నాకే తెలిసాను వదిలేండి సార్. అన్న మీకు దండ పెడతా. మీకన్నా తప్పు అన్నా. మీ ముందు మేము వెళ్తాన్నా. ఏదో బుద్ధి కట్టి తిరిగి అడుగులో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ముందు మీరు వజ్రమ్మల పని చూడండి అన్నా. కానియండి. అన్నయ్య భయపడకండి. చూడండి బాబు. వీడు మాటకారి, వాడు లవర్ బాయ్, వీడు జాదుగారు. భలే ఉందిరా మీ టీం. కొడక నక్కరాలు చేస్తే కాల్చి పడేసని. అరే ఈ పొట్టాడు చెప్పడు గాని, అరే ఏరా నువ్వు చెప్పురా, లేకపోతే వేసాను కొడక్క. వద్దు సార్, అంత పని చేయకండి సార్. మీకు అంతా జరిగినట్టు నిజం చెప్పేస్తాను సార్. అఘోరా ఆ పేర్లోనే ఉంది సార్ గొప్పదనం. ఒక పక్క అంగరక్షకులు, ఒక పక్క అందమైన అమ్మాయి. సారీ సార్, సారీ సార్, వదిన. సార్ సార్ ఏం చేయకండి సార్, క్షమించండి సార్. అప్పటిదాకా వాడు కన్నది కలై సార్. వాడు నిద్ర లేచిన తర్వాత ఏం జరిగిందంటే, రఘు రాజా సారీ కళ్ళలాగా జరుగుతుంది. రాజా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కల్లో జరిగినట్టు జరుగుతుంది. ఏంటి కల్లో జరిగినట్టు ఇక్కడ జాకెట్ ఉంది, దీనికి ఎంత బాటిల్ ఉంటుంది ఏంటి? బాటిల్ ఉంది, దీంట్లో బీరు ఉంటుంది. ఇప్పుడు అంతా సరిపోదు కదా, తర్వాత తీసుకోవచ్చు, తాగేయచ్చు. మీకు దండం పెడుతున్నా వాటిని రావరే. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప